హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ఇలా ఉన్నాం ఫ్రెండ్స్. ఒక పక్క చలి తట్టుకోలేక ఇలా చలి మంటలు కాచుకుంటూ, మరో పక్క పెరుగుతున్న గాలి కాలుష్యంతో గాలి పీల్చాలన్నా భయపడుతూ ఏదో ఇలా ఉన్నాం ఫ్రెండ్స్. నాకు ఈ మూమెంట్లో ఒక సామెత అయితే గుర్తుకొస్తుంది. ఏంటంటే, పేరు గొప్ప ఊరు దిబ్బ అని. ఇలా ఎందుకంటున్నానంటే ఫ్రెండ్స్, పేరుకేమో దేశ రాజధాని ఢిల్లీ, దేశ రాజకీయం అంతా కూడా ఇక్కడే జరుగుతుంది. రాజకీయ దిగ్గజాలందరూ కలిసి ఢిల్లీలోనే సమావేశాలు, సదస్సులు అన్నీ నిర్వహిస్తారు. దేశ ప్రధాని కూడా ఇక్కడి నుండే దేశంలోని అన్ని రాష్ట్రాలను పరిపాలిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అటువంటి మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఈ ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ అయితే చేయలేకపోతున్నాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా విపరీతంగా ఎయిర్ పొల్యూషన్ అయితే అయిపోయింది. పిల్లల స్కూల్స్ కూడా ఇక్కడైతే చాలా రోజుల వరకు బంద్ చేసి ఆన్లైన్లోనే అయితే క్లాసెస్ కూడా కండక్ట్ చేశారు ఫ్రెండ్స్. ఒక పక్క చలి, అదేవిధంగా మరో పక్క ఈ ఎయిర్ పొల్యూషన్తో ఎక్కడికైనా పిల్లలతో బయటికి వెళ్ళాలంటేనే చాలా అంటే చాలా భయం వేస్తుంది ఫ్రెండ్స్. వీలైనంత వరకు అయితే బయటికి రాకుండా ఉండడానికి అయితే మేము చాలా వరకు ట్రై చేస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఎయిర్ పొల్యూషన్తో చాలా అంటే చాలా భయం వేస్తుంది బయటికి రావాలంటే. కానీ పాపకి ఒక వాటర్ బాటిల్ అయితే కొనాల్సి ఉంది. అలాగే చలికాలం వస్తుంది కదా, షూస్ కూడా పాతవి అయిపోయినాయని షూస్ అయితే తీసుకోవాల్సి ఉండే. అందుకని చెప్పి ఇట్లా దగ్గరలో ఉన్న ఒక బజార్కి అయితే వచ్చాము. ఇక్కడ ఏదైతే గోపీనాథ్ బజారు మాకు ఇంటికి దగ్గరలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. పాపకైతే ఒక వాటర్ బాటిల్ అయితే కొని, ఆ తర్వాత అయితే మేము షూస్ కోసం అని చెప్పి ఇక్కడ ఒక షూ షాప్కి అయితే వచ్చాము. బాటా షూ మార్ట్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ బయట అంతా చలిగా ఉంది, కానీ ఇక్కడ లోపలంతా ఎయిర్ కండిషనర్ ఉంది కాబట్టి కొంచెం వేడిగానే అయితే ఉంది. చాలా అంటే చాలా వెరైటీ. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఎంత చలికాలం కాబట్టి షూసే ఎక్కువ, ఇవన్నీ లేడీస్ షూస్, ఇవన్నీ పిల్లల షూస్. ఫస్ట్ అయితే పాపకైతే తన ఫూట్ లెంత్ అయితే చెక్ చేసిన తర్వాత తనకి షూస్ అయితే చూపించింది. మా పాప అయితే ఈజీగానే కాంప్రమైజ్ అయిపోతుంది. అమ్మ ఇవి బాగున్నాయి తీసుకో అంటే ఓకే అని తీసుకునేస్తుంది. కానీ మా అబ్బాయి అయితే అలా అస్సలు కాదు. తను ముందే ఒకటి అనుకుంటాడు, నాకు ఇలాంటివి కావాలి అని. అవి దొరికే వరకు తను అస్సలు వెతుకుతూనే ఉంటాడు. ఫైనల్లీ ఒకటైతే ఇష్టపడ్డాడు. దాన్ని అయితే ఈ విధంగా వేసుకొని ట్రైల్ కూడా వెళ్ళి చూసేస్తున్నాడు. షాపులోనే ఇటుపక్క అటుపక్క పరిగెత్తి చెక్ చేస్తున్నాడు లూజ్గా ఉన్నాయా ఎలా ఉన్నాయని. ఇక వాళ్ళ అన్న అలా ట్రైల్ చేస్తుంటే తిను కూడా వెయిట్ చేస్తుంది, నేను కూడా చేయాలి అలాగేని. తను కూడా అలా వేసుకొని తను కూడా ఒక 2 రౌండ్లు అయితే ఈ విధంగా రన్నింగ్ చేసి తను కూడా ట్రైల్ అయితే వేసుకొని, ఇద్దరికైతే ఫైనల్లీ నచ్చాయి. ఇద్దరు చెరొక షూ అయితే తీసుకునేసారు. ఫైనల్గా అయితే షూ షాపింగ్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ ఒక స్నాక్స్ కార్నర్ అయితే ఉంటుంది, అక్కడికైతే వచ్చాము. మేము ఎవ్రీ టైమ్ ఈ గోపీనాథ్ బజార్కి అయితే వచ్చినప్పుడు తప్పకుండా ఈ స్నాక్స్ షాప్ని అయితే విజిట్ చేస్తాము. ఇక్కడ నుంచి మా పాపకి నువ్వులు ఉండలు, అలాగే పల్లీల ఉండలు అవన్నీ ఉంటాయి. అవైతే కంపల్సరీగా తీసుకొని అయితే వెళ్తాము. ఇక్కడ మనకు ఆల్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ అయితే దొరుకుతాయి. అలాగే కొన్ని రకాల స్వీట్స్ కూడా దొరుకుతాయి. ఇక్కడ ఊరగాయలు ఉంటాయి. ఇది చూడండి, పాకం పట్టాం కదా మనము, బెల్లం పాకంలో నువ్వులు ప్లస్ అలాగే పల్లీలతో చేసుకుంటాం కదా బిళ్ళలు, అలాంటివన్నీ కూడా ఇక్కడ అమ్ముతారు. ఇప్పుడు చలికాలం కదా, ఎక్కువగా ఇవే దొరుకుతాయి ఇక్కడ షాపులలో చూసినా కూడా. ఇక్కడ బిస్కెట్స్ అన్నీ మన స్నాక్స్ ఐటమ్స్, అప్పలాలు కానించి మొత్తం అన్నీ ఇక్కడ దొరుకుతాయి. డ్రై ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి. ఆల్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అయితే ఇక్కడ అన్నీ దొరుకుతాయి. కలోంజీ ప్లస్ పిస్తా, అలాగే నమ్కీన్ కూడా. నమ్కీన్ అంటే అవి ఏమంటారు, మిక్చర్ అంటారు కదా మన సైడు. అన్ని రకాల మిక్చర్స్ దొరుకుతాయి. అలాగే పికిల్స్. కానీ ఇక్కడ పికిల్స్కి మన పికిల్స్కి చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది. మనం ఇక్కడ పికిల్స్ అస్సలు తినలేం ఫ్రెండ్స్. ఇక్కడ అంతా దానిలో పచ్చి ఆవాలు, ఆవ నూనె నిండిపోయి ఎక్కువ ఆయిల్ వేసి అందరూ నిండిపోయి ఉంటుంది. మనమైతే అస్సలు తినలేము. మేము ఎప్పుడు ఇంటి దగ్గర నుంచే పికిల్స్ అయితే తీసుకొచ్చుకుంటాము.
ఇక్కడ బాదం అయితే చాలా అంటే చాలా కాస్ట్లీ అనిపించింది. మేము అడిగితేసరికి 1000 రూపీస్ చెప్పారు పర్ కిలో. బయట షాప్లో అయితే మనకు 800 అట్లా 850 900 లోపల అయితే ఇస్తున్నారు. అందుకని మేమైతే బాదం అయితే ఇక్కడ తీసుకోకుండా ఓన్లీ మేము అవి నువ్వులు ఉండలు మాత్రమే తీసుకున్నాం పాప కోసమని. పాపకు రోజు బాక్స్లో అయితే నేను ఇవి కంపల్సరీ పెడతాను. ఫైనల్లీ మేమైతే ఇంకా ఇంటికైతే రిటర్న్ అయితే అయిపోయాము. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము చేసిన ఈ చిన్న షాపింగ్ ఐటమ్స్ అన్నీ ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మేము పాప కోసమని మిల్టన్ది ఒక వాటర్ బాటిల్ అయితే కొన్నాము. చలికాలం వస్తుంది కదా, పాపకైతే వేడి నీళ్ళు వేసి పంపించడానికి స్కూల్కి అయితే ఈ వాటర్ బాటిల్ అయితే పర్చేస్ చేసాము, మిల్టన్ కంపెనీది. నెక్స్ట్ వచ్చేసి కొన్ని హెయిర్ క్లిప్స్ అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసి హ్యాండ్ వాష్ చేసుకునే పేపర్ పెటల్స్. వీటి గురించి అయితే మాకు అస్సలు అయితే ఐడియా అస్సలు లేదు. షాప్లో వాటిని చూస్తూనే పాప డాడీ నాకు ఇవి కావాలి అంటే, వాళ్ళ డాడీ ఎందుకమ్మా ఇవి, ఏంటివి తినేటివా చాక్లెట్స్ అంటే, కాదు డాడీ ఇవి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి యూస్ చేస్తా డాడీ అని చెప్తుంటే మేమైతే బాగా నవ్వుకున్నాం. మనకు కూడా తెలియని ఎన్నో విషయాలు పిల్లలకైతే తెలిసిపోతున్నాయి అనిపించింది. ఇవైతే పాప షూస్ తీసుకున్నాం. ఇవి నందు షూస్, చాలా బాగున్నాయి. కలర్ కాంబినేషన్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి పిల్లలకి ఇద్దరికి కూడా షూస్. తర్వాత ఇది మల్టిప్లికేషన్ టేబుల్ అయితే తీసుకున్నాం ఒకటి. ఆల్రెడీ ఇప్పుడు ఇంట్లో ఫ్రూట్స్, ఆల్ఫాబెట్స్, అలాగే హిందీ వర్ణమాల, అలాగే నంబర్స్ అన్నీ అయితే అతికించి రోజు చదివిస్తాను. ఇప్పుడు ఇంకా మల్టిప్లికేషన్ టేబుల్ కూడా తెచ్చుకున్నాము. ఆ తర్వాత స్నాక్స్ కార్నర్లో అయితే ఈ నువ్వుల లడ్డూలను అయితే తీసుకునేసాం ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. బాయ్ బాయ్.